Okay children, course book completed. Now see activity book. Activity book page number 4 చూడండి. The minute hand in Raj's watch has fallen off. Can you help Raj figure out the exact time to plan his daily activities by drawing the minutes hand correctly? children ఇక్కడ ఇచ్చిన క్లాక్ లో ఆల్రెడీ టైం ఇచ్చారు. మనం ఏం చేయాలి? మినిట్స్ హ్యాండ్ డ్రా చేయాలి. అవర్స్ హ్యాండ్ గివెన్ యు డ్రా మినిట్స్ హ్యాండ్. ఓకే చలో మినిట్స్ హ్యాండ్ లో మీకు తెలుసు 1 minute ఈచ్ నెంబర్ 1 ఈక్వల్ టు 5 minutes కదా. ఈచ్ 1 నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5 minutes. ఓకే అంటే అక్కడ ఉన్న నెంబర్ని 5 తో మల్టిప్లై చేసినా సరిపోతుంది. ఓకే చూడండి ఫస్ట్ వన్ చూడండి 6:30. ఫస్ట్ క్లాక్ చూడండి 6:30. సో ఆల్రెడీ షార్ట్ హ్యాండ్ గివెన్ 6. ఓకే 30 minutes అంటే ఎంత? సో 1 నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 5 minutes కదా. 30 అంటే 6 అవుతుంది. 6 into 5 30 minutes కాబట్టి 6:30 అంటే ఎంత అవుతుంది? సో 2 హ్యాండ్స్ కూడా ఏమవుతుంది? 6 దగ్గర వస్తుంది. షార్ట్ హ్యాండ్ కూడా 6 ఉంటుంది, లాంగ్ హ్యాండ్ కూడా 6 దగ్గరే ఉంటుంది. ఓకే చూడండి నెక్స్ట్ సెకండ్ వన్ 9 o'clock. ఎగ్జాక్ట్ 9 ఎగ్జాక్ట్ టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంటే మినిట్స్ హ్యాండ్లో 00 ఉన్నప్పుడు మీ లాంగ్ హ్యాండ్ అనేది ఎక్కడ ఉంటుంది? 12 o'clock మీద ఉంటుంది. లాంగ్ హ్యాండ్ అనేది 12 o'clock దగ్గర ఉంటుంది. ఓకే చూడండి నెక్స్ట్ లంచ్ బ్రేక్ 12:15. ఆల్రెడీ షార్ట్ హ్యాండ్ 12. 15 మీన్స్ 3 5 are 15 కదా. షార్ట్ హ్యాండ్ ఎక్కడ ఉండాలి? 3 దగ్గర ఉండాలి. నెక్స్ట్ స్విమ్మింగ్ ప్రాక్టీస్ 4:45. సో షార్ట్ హ్యాండ్ గివెన్ ఎట్ 4. 45 మీన్స్ ఎట్ 9. సో లాంగ్ హ్యాండ్ బికాస్ 9 5s are 45. ఓకే 9 దగ్గర డ్రా చేయాలి. నెక్స్ట్ 5:10 అంటే 2 దగ్గర డ్రా చేయాలి లాంగ్ హ్యాండ్. నెక్స్ట్ 6:40. 40 అంటే 8 5s are 40 కాబట్టి 8 దగ్గర డ్రా చేయాలి. నెక్స్ట్ 7:40. ఓకే లాంగ్ హ్యాండ్ 8 దగ్గర డ్రా చేయాలి. నెక్స్ట్ 8:30. 30 అంటే లాంగ్ హ్యాండ్ ఎక్కడ వస్తుంది? 6 దగ్గర వస్తుంది. ఓకే నెక్స్ట్ 9:45. సో లాంగ్ హ్యాండ్ ఎక్కడ వస్తుంది? 9 దగ్గర వస్తుంది. ఓకే చిల్లా సి నెక్స్ట్ కన్వర్ట్ ద గివెన్ టైం. సి పేజ్ నెంబర్ 5. కన్వర్ట్ ద గివెన్ టైం ఇంటూ 24 hours క్లాక్ ఫార్మాట్. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా 24 hours ఎలా కన్వర్ట్ చేయాలని. సి చిల్డ్రన్ ఫస్ట్ వన్ 1:15 PM. ఫస్ట్ వన్ ఏముంది? 1:15 PM. 1:15 PM. PM అంటే ఏం చెప్పాను నేను? క్లాక్కి అవుట్ సైడ్ ఉండే నెంబర్స్ ఇచ్చేయాలి. క్లాక్కి అవుట్ సైడ్లో 1 దగ్గర ఏముంది? 13 ఉంది. 13 15 అవర్స్ అంతే. 13 15 అవర్స్. డోంట్ రైట్ PM ఆర్ AM. 12 hours 24 hours మార్చేటప్పుడు 13 15 అంటే 13 15 అవర్స్. ఓకే చిన్న దిస్ ఇస్ 24 hours ఫార్మాట్. ఓకే నెక్స్ట్ 10:31 AM. 10:31 AM. See children 10:31 AM అంటే ఏం చేయాలి? AM మీన్స్ ఇన్సైడ్. ఇన్సైడ్లో 10 అంటే 10 కదా. 10:31 hours. 10:31 hours. Keep in mind AM అని వస్తే don't any changes. Write same time. Just write here hours. Hours అని రాయాలంటే AM తీసేసి hours రాయాలి. బట్ PM వచ్చినప్పుడు మాత్రమే ఇప్పుడు మనం 12 యాడ్ చేస్తాం. 12 యాడ్ చేసినప్పుడు ఏం కాదు. ఓకే సి 1కి 12 యాడ్ చేయండి. 24 hours కన్వర్ట్ చేసేటప్పుడు 12 యాడ్ చేయాలి. 12 + 1 13 15 hours. 12 hours కన్వర్ట్ చేసేటప్పుడు 12 సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే చూడ దిస్ వన్ ఆన్సర్. నెక్స్ట్ 11:05 PM. నెక్స్ట్ 11:05 PM. PM అంటే నైట్ కదా. ఇక్కడ నైట్ వస్తుంది. 11:05 PM అంటే నైట్ 11 o'clock అని అర్థం. సో ఇప్పుడు ఏం చేయాలి? అవుట్ సైడ్ నెంబర్స్ కదా. సో 11కి ఏం చేస్తాము? PM అని వస్తే 12 యాడ్ చేయండి. 12 యాడ్ చేస్తే ఏమవుతుంది? 3 23 అవుతుంది. దట్ మీన్స్ 23:05 PM. No, just hours. 23:05 hours. That means 23 hours 5 minutes. Okay, children. Next 9:07 PM. 9 అంటే 12 hours యాడ్ చేయండి. 9కి 12 యాడ్ చేయండి. 21:07 hours. Okay, children. రిమైనింగ్ మీకు కంప్లీట్ చేయండి. వెరీ ఈజీ. నెక్స్ట్ కన్వర్ట్ ద గివెన్ టైం ఇంటూ 12 hours ఫార్మాట్ యూజింగ్ AM ఆర్ PM. ఓకే సి చిల్డ్రన్ ఫస్ట్ వన్ 17. ఫస్ట్ వన్ ఏమవుతుంది? 17. ఓకే 17 అని దీన్ని 12 hours కన్వర్ట్ చేయాలంటే సబ్ట్రాక్ట్ 12 సబ్ట్రాక్ట్ చేయండి. 17 - 12 ఎంత? 5 అవుతుంది. సో 5. మరి ఇక్కడ AM యూజ్ చేయాలా PM యూజ్ చేయాలా? సి చిల్డ్రన్ మనకి ఇప్పుడు ఉన్న టైం చూడండి. క్లాక్కి అవుట్ సైడ్ నెంబర్స్ కదా. క్లాక్కి అవుట్ సైడ్ నెంబర్స్ ఏమంటే AM యూజ్ చేయాలి? PM అని యూజ్ చేయాలి. క్లాక్కి అవుట్ సైడ్ నెంబర్స్ అయితే PM యూజ్ చేయాలి. ఓకే 13 నుంచి 00 24 వరకు కూడా ఏం చేయాలి?
13 to 24 use PM. 13 to 24 use PM. Again 24, that means 00 to 12 use AM. Okay children, do you understand? That's all. Okay, this is 7:05 PM. Next, see 1648. 1648. See children, 16. 12 subtract. 16 minus 12, 4. 448. This is also 16 long PM. Okay. Next, 8:45 hours. 8:45 hours. 8:45 hours. See children, ఇక్కడ మనకి 8. ఓకే, మనకి ఎక్కడ ఉంది? మిడ్ నైట్ లో 12 మిడ్ నైట్ 00 నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు మిడిల్ ఉంటుంది కాబట్టి యూస్ AM. సేమ్ టైం రాయాలి, 8:45 AM రాయాలి. ఓకే children, note down and complete remaining problems. Okay. Next, read the given instruction, calculate the time and pass the corresponding clock sticker. Okay, and paste the corresponding clock stickers. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనకి ఆల్రెడీ వాళ్ళు టైం ఇచ్చినారు, దానికి మనకి బ్యాక్ సైడ్ మీకు స్టిక్కర్స్ ఉంటాయి, ఆ స్టిక్కర్స్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే చిల్డ్రన్, ఇక్కడ ముందుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన టాపిక్ ఏంటంటే ఫాస్ట్ అంటే ఏం రాయాలి, టు అంటే ఏం రాయాలి. ఓకే చిల్డ్రన్, లిజన్ కేర్ఫుల్లీ, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఫాస్ట్ అని వస్తే ఏం చేయాలి, TO2 అని వస్తే ఏం చేయాలి. సి చిల్డ్రన్, ఫాస్ట్ అని వస్తే సేమ్ టైం రాయాలి, సేమ్ మినిట్స్ రాయాలి. సేమ్ టైం, that means same hours, same minutes. సేమ్ అవర్స్ అంటే క్లాక్లో మనకి క్లాక్లో కానీ క్వశ్చన్లో కానీ ఎన్ని అవర్స్ ఇస్తారో అన్ని అవర్సే రాయాలి. మనకి అక్కడ ఇచ్చిన టైమింగ్ మినిట్స్లో ఎన్ని మినిట్స్ ఇస్తారో అన్ని మినిట్స్ రాయాలి. ఓకే ఇచ్చిన 2 అన్నప్పుడు మాత్రము సిచ్యులా అవర్స్లోంచి 1 అవర్ సబ్ట్రాక్షన్ చేయాలి. మినిట్స్ని 60 నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. అవర్స్లోంచి 1 అవర్ని ఇంక్రీజ్ చేయాలి, అవర్స్లోంచి 1 అవర్ డిక్రీజ్ చేయాలి. మినిట్స్ని 60 మినిట్ నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, 60 మైనస్ గివెన్ మినిట్స్, మన క్వశ్చన్లో ఏదో ఒక మినిట్స్ ఇస్తారు, దాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ 2 ప్రాబ్లమ్స్. సిచ్యులర్ ఫస్ట్ 5 past 10 minutes. సిచ్యులర్ ఇక్కడ పాస్ట్ అంటే 5 past 10 minutes అంటే 5 కంటే పాస్ట్ అంటే 5 కన్నా 10 minutes ఎక్కువగా ఉందని అర్థం. దట్ మీన్స్ 5 hours 10 minutes. 5 hours 10 minutes. ఓకే చిల్డ్రన్, దిస్ ఇస్ AM ఆర్ PM అనేది తర్వాత చూద్దాం, అది మనకు దాంతో సంబంధం లేదు. అది మనకి ఇక్కడ క్వశ్చన్లో ఈవినింగ్ అని ఇస్తే PM యూజ్ చేస్తాం, మార్నింగ్ అని ఇస్తే AM యూజ్ చేస్తాం. ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి, పాస్ట్ అంటే ఏం రాయాలి, సేమ్ అవర్స్ సేమ్ మినిట్స్. కీప్ ఇన్ మైండ్, పాస్ట్ అని వస్తే సేమ్ అవర్స్ సేమ్ మినిట్స్. 5 past 10 minutes అంటే 5 hours 10 minutes. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ 5 to 10 minutes. సేమ్ టైం చూడండి ఎంత డిఫరెన్స్ వస్తుంది మనకి. 5 to 10 minutes. 5 past 10 minutes అంటే 5 hours 10 minutes వచ్చింది కదా. 5 to 10 minutes వచ్చింది కదా. 200 నుంచి ఫస్ట్ అవర్స్ నుంచి 1 అవర్ డిక్రీజ్ చేయాలి. దట్ మీన్స్ మైనస్ 1 చేస్తే వస్తుంది 4 hours. 10 minutes కూడా చేయాలి, 60 నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. 60 మైనస్ 20 minutes ఎంత, 10 minutes కదా. 60 మైనస్ 10 15 minutes. 450 hours. AM అంటే PM అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ బట్టి మనం చేసాం. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది పాస్ట్కి 2కి డిఫరెన్స్. సో సీ చిల్డ్రన్, 5 past 10 minutes అంటే 5:10 వచ్చింది, 5 to 10 అంటే 450 వచ్చింది. దీని మీనింగ్ ఏంటి, 5 to 10 అంటే ఇంకా 5 అవ్వడానికి 10 minutes ఉందని అర్థం. 2 ఉన్నప్పుడు ఇంకా 5 అవ్వడానికి 10 minutes ఉందని అర్థం. దట్ మీన్స్ 450. ఇంకో దీని మీనింగ్ యాడ్ చేస్తే 5 అవుతుంది. దట్ ఇది దీని మీనింగ్. మరి దీని మీనింగ్ ఏంటి, 5 కంటే 10 minutes ఎక్కువ ఉంది. సో దట్స్ వై 5 hours 10 minutes. దిస్ ఇస్ 4 hours 15 minutes. ఓకే చిల్డ్రన్, అర్థమైంది కదా. 2 అని వస్తే అవర్స్ నుంచి 1 అవర్ డిక్రీజ్ చేయాలి, మినిట్స్ని 60 నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. దీంట్లో 60 కాదు, 60 నుంచి ఇక్కడ ఇచ్చిన మినిట్స్ సబ్ట్రాక్షన్ చేస్తే ఆన్సర్ ఇక్కడ వేయాలి. ఓకే, దిస్ ఇస్ ద పాస్ట్ అండ్ 2. పాస్ట్ అండ్ 2. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ ఇప్పుడు చూడండి, పేస్ట్ ద స్టిక్కర్స్ హియర్. half past 7 in the morning. half past 7 in the morning. See children, half అంటే ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. half means 30 కదా. 7 half past 7 in the morning.
హాఫ్ అంటే 30 కదా, పాస్ట్ మీన్స్ సేమ్ మినిట్స్ అంటే సేమ్ అవర్స్ సేమ్ మినిట్స్. హాఫ్ పాస్ట్ 7, హాఫ్ పాస్ట్ 7 అంటే హాఫ్ అంటే 30, 7కి 7 ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ అంటే ఏమో పిఎమో ఏం కాబట్టి 7:30 AM. ఈ క్లాక్ని మీరు పేస్ట్ చేయాలి. ఈ క్లాక్ ఎక్కడ ఉందో చూసి పేస్ట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ క్లాక్ చూడండి. 19 minutes past 6 in the evening. That means 6:19 in the evening కాబట్టి PM అవుతుంది. In the evening కాబట్టి PM అవుతుంది. 6:19 క్లాక్ ఎక్కడ ఉందో చూసి పేస్ట్ చేయండి. నెక్స్ట్ 20 minutes to 12 in the afternoon. 20 minutes to 12. 20 minutes to 12 in the afternoon. ఓకే చలా 20 minutes to అని వచ్చింది కాబట్టి ఇది 12 అవర్స్ కదా, 12 అవర్స్ నుంచి 1 అవర్ డిగ్రీ చేంజ్ 11. 20 minutes కదా, 60 minus 20 40 minutes. ఓకే ఇంకా ఆఫ్టర్నూన్ అంటే ఇంకా 12 అవ్వలేదు కాబట్టి AM అవుతుంది. ఇంకా 12 అవ్వలేదు కాబట్టి AM అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? 12 minutes to 12. 20 minutes to 12 అంటే 12 అవ్వడానికి ఇంకా 20 minutes ఉంది. దట్ మీన్స్ 11:40 అయిందని అర్థం. ఓకే చలా మరి ఇక్కడ ఆఫ్టర్నూన్ అని ఇచ్చారు కదా సార్. ఓకే మరి మీరు ఏం రాశారంటే మనకి 12 అయితే ఆఫ్టర్నూన్ అని ఇచ్చారు, కానీ ఇక్కడ 12 అవ్వలేదు కదా, 11:40 కాబట్టి ఏం రాసుకుంటాం. ఓకే నోట్ డౌన్ అండ్ కంప్లీట్ రిమైనింగ్ స్టిక్కర్స్ ఆల్సో. రిమైనింగ్ టైం చూసుకొని స్టిక్కర్స్ పేస్ట్ చేయండి. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ పేజ్ నెంబర్ 7 చూడండి. రీడ్ ద ఇన్స్ట్రక్షన్ అండ్ డ్రా ది న్యూ టైమ్ ఇన్ ద క్లాక్. ఓకే చిల్డ్రన్, అక్కడ ఇచ్చిన టైమింగ్ చదివి దాని పక్కన క్లాక్లో హ్యాండ్స్ డ్రా చేయాలి. ఓకే దిస్ ఇస్ ఆల్సో టు హోంవర్క్. సి చిల్డ్రన్ ఫస్ట్ వన్ ఆల్రెడీ అక్కడ 10:20 అయింది కదా, 25 minutes లేటర్ 10:20కి 25 minutes యాడ్ చేయండి. ఏమవుతుంది? ఆల్రెడీ 10:20 గివెన్ ఆఫ్టర్ 25 minutes అంటే ఓన్లీ మినిట్స్లోనే యాడ్ చేయాలి. ఏమవుతుంది? 5 4 10 10:45. సో క్లాక్లో 10:45 హ్యాండ్స్ డ్రా చేయాలి. ఓకే చలో కంప్లీటెడ్. See page number 7 lo the scheduled programs in a TV channel on a day are as shown below. Use the TV timetable to answer the following questions. Okay ఇక్కడ మనకి ఛానల్ 9 ప్రోగ్రామ్ టైం టేబుల్ ఇచ్చారు, దాన్ని యూజ్ చేసుకొని అక్కడ ఉన్న క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. See children, first read the timetable. 12 children's hour, 1 news, 1:30 golf, 3 hours afternoon movie, 4:45 meet the family, 5:15 Gradness delight, 6 evening news. Okay children, fast. See the first question. How long is the children's hour? How long is the children's hour? Children's hour ఎక్కడ స్టార్ట్ అయింది? 12 o'clock స్టార్ట్ అయింది. ఓకే నెక్స్ట్ ఏంటి? 1కి ఎప్పుడు వస్తుంది? 1కి న్యూస్ ఉంది. 1కి న్యూస్ ఉంది కదా, సో చిల్డ్రన్స్ అవర్ ఎక్కడ నుంచి ఇక్కడ కదా, 12 నుంచి 1కి ఎన్ని అవర్స్? 1 అవర్. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఇస్ 1 అవర్. ఫస్ట్ ఆన్సర్ ఇస్ 1 అవర్. ఓకే చూడ. నెక్స్ట్ హౌ లాంగ్ ఈజ్ ద ఆఫ్టర్నూన్ మూవీ? ఆఫ్టర్నూన్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 3 o'clock స్టార్ట్ అయింది. ఆఫ్టర్నూన్ మూవీ 3 o'clock స్టార్ట్ అయింది. ఎప్పుడు ఎండ్ అవుతుంది? 4:45కి మీట్ ద ఫ్యామిలీ కాబట్టి 4:45కి కంప్లీట్ అవుతుంది. 4:40కి కంప్లీట్ అవుతుంది. అంటే ఎంత డ్యూరేషన్ ఉంది టైము? 3 నుంచి 4కి 1 అవర్. ఇక్కడ 0 minutes ఉన్నాయి, ఇక్కడ 45 minutes ఉంది. దట్ మీన్స్ 45 minutes. 1 hour 45 minutes. ఓకేమా? 1 hour 45 minutes. Next, if you switched on the TV at 2:30, what would you be the watching? 2:30కి నువ్వు టీవీ స్విచ్ ఆన్ చేస్తే 2:30కి ఏ ప్రోగ్రామ్ వస్తూ ఉంటుంది? స్విచ్లో 1:30 నుంచి మనకి 3 వరకు గోల్ఫ్ కదా, సో అప్పుడు మనకి 2:30 అంటే గోల్ఫ్లో ఉంటుంది, గోల్ఫ్ ప్రోగ్రామ్ వస్తుంది. ఓకే గోల్ఫ్. నెక్స్ట్, విచ్ ప్రోగ్రామ్ కుడ్ యూ వాచ్ ఎట్ 5:30? 5:30కి ఏముంటుంది? 5:15 నుంచి గ్రాడ్నెస్ డిలైట్ కాబట్టి 6 వరకు 5:30కి సేమ్ అదే ఉంటుంది. సో గ్రాడ్నెస్ డిలైట్. ఓకే చూద్దాం. నోట్ డౌన్. నెక్స్ట్ వన్ చూడండి, పేజ్ నెంబర్ 8. పేజ్ నెంబర్ 8. The show timings of movie in a multiplex are as shown below. Answer the questions that follow based on this information.
ఓకే చిల్డ్రన్, ఇక్కడ మనకి మూవీ, స్క్రీన్ టైం, రన్నింగ్ టైం రెండు ఇచ్చారు. సో అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ రైట్ ద క్వశ్చన్ ఆన్సర్స్. ఫస్ట్ వన్, ఇఫ్ షారా అరైవ్స్ ఎట్ ద సినిమా ఎట్ 1:45 PM, now long does she have to wait for the next screening of MS Dhoni? See children, MS Dhoni ఏ టైం స్టార్ట్ అవుతుంది? See children, ఫస్ట్ 11 o'clock ఉంది, నెక్స్ట్ 14 ఉంది. 14 అంటే 2 o'clock కదా. సో ఫస్ట్ ఆమె ఎప్పుడు వచ్చింది? 1:45 వచ్చింది. 1:45 వచ్చింది. మరి నెక్స్ట్ మూవీ ఎప్పుడు ఉంది? 14. నెక్స్ట్ స్క్రీన్ ఎప్పుడు ఉంది? 14 కదా. 14 మీన్స్ 2 o'clock, మీన్స్ 2 PM కదా. సో 1:45 PM టు 2 PM ఎంత డిఫరెన్స్ ఉంది? 15 minutes. ఇక్కడ 15 minutes యాడ్ చేస్తే ఏమవుతుంది? 60 అవుతుంది. 60 అంటే 1 hour కదా. 1 + 1 2 hours అవుతుంది. సో మీన్స్ 15 minutes. 15 minutes. First answer 15 minutes. Okay, next. Which movie starts at 9:30 PM? 9:30 PM కి ఏ మూవీ స్టార్ట్ అవుతుంది? See children, see the timetable. See that movie timetable. Okay, Mona. Okay, 9:30 కి స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్. బికాస్ 21:30 ఉంది చూడండి. 21:30 అంటే ఏమవుతుంది? 21 అంటే 9 కదా. సో 9:30 PM. ఓకే, ఏ సినిమా స్టార్ట్ అవుతుంది? మోనా. నెక్స్ట్ థర్డ్ వన్, ద ఫస్ట్ స్క్రీనింగ్ ఆఫ్ జంగిల్ బుక్ ఈజ్ ఎట్ 12. ఎట్ వాట్ టైమ్ డస్ ఇట్ ఫినిష్? మనకి ఆ టైమింగ్ ఎంత? 2 hours 20 minutes కాబట్టి 12 నుంచి ఏమవుతుంది? 2 hours 20 minutes. ఓకే, దట్ మీన్స్ 2:20 PM or 14 hours 20 minutes. 14-20 hours. ఓకే, 14-20 hours 24 hours లో రాయొచ్చు. 12 hours అయితే 2:20 PM అని రాయొచ్చు. ఓకే, నోట్ డౌన్. నెక్స్ట్, నీళ్ళు వాక్ అవుట్ ఆఫ్ ద 11 షో ఆఫ్ మోటు పాటలు కింగ్ ఆఫ్ కింగ్స్ ఆఫ్ an hour బిఫోర్ ద ఎండ్. ఎట్ వాట్ టైమ్ డిడ్ షీ లీవ్? సో అది ఎప్పుడు ఎండ్ అవుతుంది? హాఫ్ అన్ అవర్ బిఫోర్ అంటే 12 కదా మనకి. సో హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీన్స్ 12:20. 12:20. చూడండి, మీరు అక్కడ పైన ఉన్న మూవీ టైం టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్. ఎట్ వాట్ టైమ్ డస్ ద స్క్రీనింగ్ ఆఫ్ కుంగ్ ఫు పాండా 3 end? కుంగ్ ఫు పాండా 3 end అనేది మనకి ఎప్పుడు ఎండ్ అవుతుంది? 9:30 PM. 9:30 PM. 9:30 PM. ఓకే, నెక్స్ట్. ఇంటర్వల్ బ్రేక్ ఫర్ MS Dhoni మూవీ ఈజ్ షెడ్యూల్ ఎగ్జాక్ట్లీ ఎట్ half time. At what time is the interval break for 5 PM show? Okay, 5 PM షో నుంచి మనకి ఎప్పుడు వస్తుంది ఇంటర్వెల్? 1 hour 20 minutes వస్తుంది. అంటే 5 + 1 6 hours 20 minutes. 6:20 PM. 5 PM అంటే 1 hour 20 minutes కి బ్రేక్ వస్తుంది కాబట్టి 5 PM కి 1 hour 20 minutes యాడ్ చేస్తే 6 hours 20 minutes అవుతుంది. ఓకే సార్, యు అండర్స్టాండ్? నోట్ డౌన్. Okay, so this is the answers. Write neatly. Next, see page number 9. Okay, completed this. Use the timeline to find the answers for each problem. One is done for you. చిల్డ్రన్, పేజ్ నెంబర్ 9లో టైం లైన్ ఇచ్చారు మనకి. సో ఫస్ట్ 7:40 స్టార్ట్ అయింది. 15 minutes యాడ్ చేస్తే 7:55. అగైన్ 15 minutes యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఓకే, సెకండ్ వన్ ఇప్పుడు మనం కంప్లీట్ చేయాలి. చిల్డ్రన్, రఘు వాచింగ్ ఏ మ్యాజిక్ షో హూస్ డ్యూరేషన్ వాస్ ఫర్ 54 minutes. ఇఫ్ ఇట్ స్టార్టెడ్ ఎట్ 4:56 PM. స్టార్టెడ్ ఎట్ 4:56 PM కి స్టార్ట్ అయింది. ఓకే, ఎట్ వాట్ టైమ్ వుడ్ ద మ్యాజిక్ షో ఎండ్? ఓకే చూడండి, ఇక్కడ ఏం చేస్తాం మనం? ఈ టోటల్ 54 minutes కాబట్టి మనకి ఏమైంది?
మనకి 3 బాక్సెస్ ఇచ్చారు, అంటే దాన్ని 3 పార్ట్స్గా చేయాలి. దట్ మీన్స్ 54/3, 3 1s are 3, 3 8s are 30, అంటే 18 minutes యాడ్ చేస్తాం. సో ఫస్ట్ 4:56కి యాడ్ 18 minutes. 18 minutes యాడ్ చేస్తే ఎంత అవుతుంది? ఇచ్చిన 4:56కి 18 minutes యాడ్ చేస్తాం. 4:56కి 18 minutes యాడ్ చేస్తే 14, 5 + 1 6, 6 + 1 7. ఓకే, దిస్ ఇస్ 4. బట్ ఇక్కడ 74 minutesలో మనకి 60 minutes అంటే 1 hour అవుతుంది. 60 minutes అంటే 1 hour కదా, సో ఆ 1 hour ఇక్కడ యాడ్ చేయండి. 5 hours. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది? 14 minutes. అంటే 5 hours 14 minutes. ఓకే, సో దీని ఆఫ్టర్ 5 hours 14 minutes. 5:14 PM. Next again at 4:15 18 minutes. Again at 18 minutes. ఇప్పుడు ఎంత అవుతుంది? 18 అంటే 5 hours 18 అంటే 32 minutes. 32 5:32 PM. Okay, again at 18 minutes. Plus 18. And this number will be 40:50. This 5:50 PM. 5:50 PM. Okay, chalo. So therefore total answer last ending time is 5 hours 15 minutes. That is 5:50 PM. So this is the answer. ఈ 18 ఎలా అవుతుందంటే టోటల్ టైం 54 minutes ఇచ్చారు. ఈ 54ని మనం ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోలేక 3 టైం ఇంటర్వెల్స్లో రాయాలి కాబట్టి దీన్ని 3తో డివైడ్ చేసాము. 3తో డివైడ్ చేస్తే 18 వచ్చింది మనకి. సో 18 minutes యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఓకే చిన్న నోట్ డౌన్. నెక్స్ట్ లాస్ట్ వన్ మీరు చేసేయండి. నవ్య ఈజ్ ఆన్సరింగ్ ఏ ప్రాక్టీస్ టెస్ట్ ఉంది కదా, అది మీరు కంప్లీట్ చేసేయండి. ఓకే, ఈ ప్రాబ్లంతో మనకి దిస్ బుక్ కంప్లీటెడ్. ఈజ్ వాల్యూమ్ 2 ఫస్ట్ చాప్టర్ యాక్టివిటీ బుక్ కంప్లీటెడ్. ఓకే, యాక్టివిటీ బుక్లో టైం చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం వర్క్ బుక్ చూద్దాం. ఓకే, సో ఈ కంప్లీట్ రిమైనింగ్ ఎక్కడెక్కడైతే మనం బ్లాంక్స్ వదిలేసామో, ఎక్కడెక్కడైతే మీకు హోంవర్క్ చేయమని చెప్పానో అవి టోటల్గా కంప్లీట్ చేయండి. ఓకేమా, థ్యాంక్ యూ.